వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ చూసినా కానీ ఎలక్ట్రికల్ వెహికల్సే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరి దీనివల్ల పెట్రోల్ డీజిల్ రేట్లు పడిపోబోతున్నాయా పూర్తిగా, లేదంటే ఆకాశాన్ని అంటుకునేలాగా పెరగబోతున్నాయా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నడ్డూరి రవికుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. రాబోయే రోజుల్లో పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు పూర్తిగా పడిపోబోతున్నాయా లేదంటే పెరగబోతున్నాయా? ఎందుకంటే మనకి ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కానీ ఎలక్ట్రికల్ వెహికల్సే కనిపిస్తున్నాయి. బైకులు కానివ్వండి, కార్లు కానివ్వండి, ఈవెన్ ఆటోలు కానివ్వండి, సో అండ్ బస్సెస్ కూడా ఇలా మనకు పూర్తిగా ఎలక్ట్రికల్ వెహికల్సే వస్తున్నాయి. కాబట్టి మరి రాబోయే రోజుల్లో పెట్రోల్ అండ్ డీజిల్ రేట్లు ఎలా ఉండబోతున్నాయి? కరెక్ట్. ఇప్పుడు మీరన్న దానిలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుకలోకి రాబట్టి, ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికల్సే అమల్లోకి రాబట్టి, ఒక రకంగా గ్రీన్ అంటే ఈ ఎర్త్ని ప్లానెట్ గ్రీన్ లాగా, అంటే ప్లానెట్ గ్రీన్ అంటే ఏమిటి, ఆక్సిజన్ లెవెల్స్ పెరిగేలాగా, ఏదైతే పొల్యూషన్ ఉంటుందో ఈ డీజిల్ బండిల నుంచి లేకపోతే ఈ మన పెట్రోల్ వెహికల్స్ నుంచి ఆ వచ్చేటువంటి ఎక్కువ పొల్యూషన్, అట్మాస్ఫియర్కి పొల్యూషన్ ఏదైతే ఉందో అది తగ్గేలాగా ఈ మన గవర్నమెంట్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్నే ప్రమోట్ చేస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ట్యాక్స్ ఫ్రీ, రోడ్ ట్యాక్స్ లేదు వాళ్ళకి. మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు ఎక్కడో మీటింగ్లో చెప్పడం జరిగింది, అందరూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కోండి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా బై 2030 మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేలా చేద్దామని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అనుకుంటూ జరుగుతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద ఉంది. ఇంకా ఎలక్ట్రికల్ తర్వాత ఇంకా నెక్స్ట్ హైడ్రోజన్ వెహికల్స్ కూడా వస్తున్నాయి. అది కూడా ఎక్స్పెరిమెంటేషన్లో ఉంది. చెన్నైలో అలాంటి ప్లేసెస్లో ఆల్రెడీ దాని మీద ఎంతో పరిశోధనలు చేయటము, అవి రావటం కూడా జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే కొంచెం ఈ వెహికల్స్ వల్ల కన్జంప్షన్ ఎంతైతే ఉందో ఆ కన్జంప్షన్ కొంచెం తగ్గే అవకాశం ఉంది. కానీ మనకి ఈ డీజిల్ అన్నది, పెట్రోల్ అన్నది ఇండస్ట్రియల్ యూజ్ కూడా వాడతారు. మన ఇళ్లలో జనరేటర్స్ ఉంటాయి, చాలా చోట్ల జనరేటర్కి కూడా వాడేది అదే కదా. అవును, కరెంటు పోయినప్పుడు జనరేటర్కి వాడేది అదే కదా. సో కాబట్టి ఆ యూసేజ్ కూడా మనకి వీటికి ఉండదు. అంటే ఇతరత్ర కూడా బండ్లే కాకుండా ఇతరత్ర కూడా వీటికి యూసేజ్ ఉంది. కాబట్టి ఇండస్ట్రీస్లో, చాలా ఇండస్ట్రీస్లో హీట్ జనరేట్ చేయడానికి కూడా దీన్ని వాడతారు. కొన్ని నాన్ కన్వెన్షనల్, కొన్ని కన్వెన్షనల్. సో కాబట్టి వీటికి ఇండస్ట్రియల్ పర్పస్ కూడా వాడతారు. కాబట్టి వీటి మీద మొత్తంగా మనం అధ్యయనం కనుక చేస్తే ఖచ్చితంగా డిమాండ్ తగ్గే అవకాశం చాలా ఉంది. అర్థమైందా? డిమాండ్ తగ్గితే గ్లోబల్గా మనకు ఏమంటారు దాన్ని, క్రూడ్ ఆయిల్, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అని చెప్పి 2 ఇండెక్స్లు ఉంటాయి. ఆ రేట్లు తగ్గుతాయి. ఆ రేట్లు తగ్గితే మనం ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఆయిల్ ఇంపోర్ట్స్ బాగా ఉన్నాయి మన కంట్రీకి. అంటే మనం ఇంపోర్టింగ్ నేషన్ అనమాట ఫర్ ఆయిల్, ఇంపోర్టింగ్ నేషన్. కాబట్టి మనకి విదేశీ మారక ద్రవ్యం ఎంతైతే ఉందో ఆ విదేశీ మారక ద్రవ్యాన్ని నిల్వలో పెంచుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. కంట్రీగా ఎకానమిక్ దీనిలో చూస్తే మనకి రిజర్వ్ సర్ప్లస్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. హ్యూమన్ లెవెల్లో చూసుకుంటే క్లైమేట్ కాస్త ఇంప్రూవ్ అయ్యి, మనం ప్రతిసారి అనుకుంటూ ఉంటాం సఫకేటింగ్గా ఉంది, బ్రీతింగ్ ప్రాబ్లంగా ఉంది, పెద్దవాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు, ఏంటంటే ఇమ్యూనిటీ లెవెల్స్ లోగా ఉన్నాయి. ఇవన్నీ మనకి అవేర్నెస్ బాగా పెరిగిపోయింది కోవిడ్ తర్వాత. సో ఎక్కడ చూసినా ఇదే టాపిక్ కదా. మాస్క్ కట్టుకున్న అవసరం లేని దగ్గర కూడా మాస్క్ కట్టుకుని వెళ్తున్నారు. ఇప్పుడు పిల్లలు కూడా వెళ్తున్నారు అలాగే. ఎందుకు వెళ్తున్నారంటే బికాస్ ఆఫ్ దిస్ పొల్యూషన్, ట్రాఫిక్ పొల్యూషన్. అర్థమైందా? నాయిస్ని మనం ఏం చేయలేకపోతున్నాం. నాయిస్ వేరే ఉంటుంది, ఈ పొల్యూషన్ వేరే ఉంది. ఆ పొల్యూషన్ వల్ల ఈ విధంగా చేయటం ఉన్నది చాలా మంచిది. ఇప్పుడు మీరన్న ప్రైసెస్ అయితే డెఫినెట్గా ప్రైసెస్ పెరగకపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. పడిపోతాయంటే పెద్దగా పడకపోవచ్చు. డిమాండ్ తగ్గుతుంది, సప్లై మరి ఇంకా పెరుగుతుందని అనుకోవాలి. ఎందుకంటే ఎక్కడెక్కడ మనం చూస్తున్నాం కొత్త ఆయిల్ ఫీల్డ్స్ కనపడ్డాయి అని మనం కూడా ట్రై చేస్తుంది, మన గవర్నమెంట్ కూడా ట్రై చేస్తుంది. ఆంధ్రాలో 2-3 చోట్ల వస్తున్నాయి ఆయిల్ రిఫైనరీస్ వస్తున్నాయి, పెద్ద పెద్ద రిఫైనరీస్ వస్తున్నాయని. అవి ఎప్పటికి వస్తాయో ఏమిటో అవన్నీ మనం చెప్పలేం, కానీ వస్తున్నాయని మాత్రం న్యూస్లో మనకు వస్తుంది. మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. భద్ర దగ్గర మచిలీపట్నం ఉంటారు, మచిలీపట్నం దగ్గర ఒకటి, తర్వాత నర్సాపూర్ దగ్గర ఒకటి, ఇలా ఆయిల్ వస్తున్నాయని చెప్పి. సో ఇలా కనుక వచ్చి మనకి కనుక ఈ గోదావరి బేసిన్లోనో, కృష్ణా బేసిన్లోనో, ఎక్కడ లేకపోతే సముద్రం తీరాల్లోనో ఎక్కడైనా మనకి కనుక ఆయిల్ మనకు కూడా వస్తే అది కూడా యాడ్ అవుతుంది ఉన్న సప్లైకి. సో కాబట్టి సప్లై మాత్రం తగ్గేది కనిపించట్లే, పెరిగేదే కనిపిస్తుంది. డిమాండ్ తగ్గుతుంది కాబట్టి ప్రైసెస్ పెరగకపోవచ్చు. ఓకే, అది ఒక చాలా మంచి పాయింట్, వ్యాలిడ్ పాయింట్. ఇది ఎవరు అడిగారో లేకపోతే మీకే వచ్చిందో తెలియదు, బట్ ఇట్స్ వెరీ గుడ్ థింగ్. అంటే మనకు అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, హర్షించదగ్గది ఏంటంటే
ఈ ప్లానెట్ ఎర్త్ ఈజ్ సేఫ్, ఈజ్ గోయింగ్ టు బి సేఫ్ రాబోయే కాలంలో. మనం మొక్కలు నాటినా ఏది నాటినా ఏం చేసినా ఇన్ని వెహికల్స్, అవును, మనిషికో వెహికల్లా తయారైపోయింది. వాళ్ళ ఫ్యామిలీకి ఒక వెహికల్ నుంచి మనిషికో వెహికల్లా తయారైపోయింది. సో కాబట్టి అలా ఇది ఎంత ప్లాన్ చేసినా సరే రోడ్స్ నేరో అయిపోతున్నాయి, ట్రాఫిక్లో చాలా కష్టాలు అవుతున్నాయి. కాబట్టి నా ఉద్దేశంలో మాత్రం ఆయిల్ రేటు పెరగటం అన్నది ఇంత ఫాస్ట్గా ఇదివరకట్లాగా ఊరికే పెంచేయటం, ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చూసి కూర్చుని రేటు పెంచేయటం, లేకపోతే ఇక్కడ రిఫైనింగ్ కాస్ట్ పెరిగిందని పెంచడం, ఇలాంటివి పెంచడానికి తక్కువ అవకాశాలు ఉన్నాయి. అండ్ ఎలక్ట్రిక్ ఇప్పుడు మనం ఆలోచించాల్సిందంటే ఎలక్ట్రిక్ దానికి ఛార్జ్ కావాలిగా, దానికి పవర్ కావాలిగా. కాబట్టి మనకు మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాడు చాలా మటుకు ప్రతి ఇంటి మీద మీరు చూస్తే ప్యానెల్స్ పెట్టమంటున్నారు, సోలార్ ప్యానెల్స్. ఎందుకు సోలార్ ప్యానెల్స్ పెడితే న్యాచురల్గా మనకి నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ అనమాట, న్యాచురల్గా రెన్యూబుల్ ఎనర్జీ కూడా అంటారు దీన్ని. అంటే అలా డే అంతా ఛార్జ్ అవుతాయి, అది మనం వీలింగ్ తోటి నైట్ అంతా వాడుకోవచ్చు, కామన్ లైట్స్కి వాడుకోవచ్చు. ఆ పవర్ని ఎలా కావాలంటే కొంతమంది వీటికి కూడా మన ఇంట్లో గీజర్స్కి వాటికి వాడుతున్నారు, అంటే కారిడార్స్లో లైట్స్కి వాడుతున్నారు. కాబట్టి బ్యాలెన్స్ చేస్తూ అక్కడ మళ్ళీ పవర్ డెఫిసిట్ రాకూడదు. అర్థమైందా? సోలార్ ఇవాళ మన దగ్గర సోలార్ కెపాసిటీ ఎంత యాడ్ అవుతుందంటే విపరీతంగా డొమెస్టిక్ సోలార్ కెపాసిటీ కూడా బాగా యాడ్ అవుతుంది. మాడ్యూల్స్ ఇండస్ట్రీల్లో కూడా డొమెస్టిక్ మన సోలార్ మాడ్యూల్స్ బాగా యాడ్ చేస్తున్నారు. సో నాన్ కన్వెన్షనల్ ఎనర్జీని ఒకవైపు పెంచుతూ కన్వెన్షనల్ ఎనర్జీ మీద డిపెండెన్స్ తగ్గిస్తూ ఇటు పక్కన గ్రీన్ కాన్సెప్ట్ తోటి వెహికల్స్ అన్నీ కూడా దే షుడ్ మైగ్రేట్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్. అయితే ఇదే అవకాశం కుర్రవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఆపర్చునిటీ వాళ్ళకి ఏంటంటే ఏవైతే ఈ పాత వెహికల్స్ ఉన్నాయో ఈ పాత వెహికల్స్లో ఉన్న ఇంజిన్స్ని అప్గ్రేడ్ చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్గా చేయడానికి వీలవుతుంది. వీలు అవ్వదని కాదు, ఎందుకంటే ఆటో మోడ్లో ఇప్పుడు మీకు ఆల్రెడీ వచ్చాయి. ఎలక్ట్రిక్ వెహికల్ అయిపోయింది, ఛార్జ్ అయిపోతుంది అంటే యూ కెన్ మేక్ ఇట్ యాజ్ ఏ పెట్రోల్ వెహికల్. అలాంటి వెహికల్స్ వచ్చేసాయి, డ్యూయల్ వెహికల్స్. ఈ ఉన్న బండ్లు ఏవైతే పెట్రోల్ బండ్లు ఉన్నాయి, డీజిల్ బండ్లు ఉన్నాయి, మరి ఇంతంత పోసి కొనుక్కున్నారు కదా, ఎలా సామాన్య మానవుడు తట్టుకోగలడు? వాటికి కన్వర్షన్కి కిట్ లాగా కన్వర్షన్కి దీన్ని తీసేసి రీప్లేస్ చేసి అలాంటి ఇంజిన్స్ లేకపోతే ఇంజిన్ మోడిఫికేషన్ ఇట్లాంటి రంగంలో మనవాడు పరిశోధించి పిల్లలంతా యువతంతా కూడా చూసి అది చేస్తే చాలా చక్కటి ఇండస్ట్రీ అండ్ చాలా చక్కటి హోప్ ఉంది. సో కాబట్టి మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చింది. మొత్తానికి అంటే కార్బన్ ప్రింట్ మన ఏదైతే ఉందో మనకి ఎంతైతే మనకి ఇది ఉందో అది పెంచడానికి, కార్బన్ క్రెడిట్స్ రావడానికి, గ్రీన్ క్రెడిట్స్ ఇదవటానికి, మనకి రాబోయే కాలంలో నెక్స్ట్ తరానికి మనం తిట్టుకోకూడదు, వాళ్ళు బాగా బతికేసారి పోయారా అని చెప్పి అనుకోకుండా ఉండడానికి ఈ ఏదైతే వచ్చిందో ఇది కైండ్ ఆఫ్ ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఏ గ్రీన్ రెవల్యూషన్. ఆ గ్రీన్ రెవల్యూషన్ ఏదైతే ప్రొడక్షన్కి అగ్రికల్చర్ ప్రొడక్షన్కి అదైతే ఎలా జరిగిందో స్వామినాథన్ గారిది, ఇది ఆ విధంగా ఈ రోజున ఎక్కడ చూసినా సరే ఎలక్ట్రిక్ వెహికల్స్కి చాలా బాగా చక్కగా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఏమిటంటే ఇవి స్టెబిలైజ్ అయిపోయాయి. ఆ మధ్యకాలంలో మీరు బిఫోర్ దట్ మీరు మర్చిపోకండి, ఆ మధ్యకాలంలో ఎక్కడ పడితే అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి భయభ్రాంతులకు గురి చేసి గుర్తుందా మీకు? అది చిన్న చిన్న బండ్లు స్కూటీల మీద కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఫైర్ ఇన్సిడెంట్స్ అయినాయి కొన్ని, తర్వాత కార్లో కూడా ఫైర్ ఇన్సిడెంట్స్ అయినాయి. ఇవన్నీ కూడా చూస్తే ఇప్పుడు 2-3 ఏళ్లలో స్టెబిలైజ్ అయిపోయింది. కాబట్టి ఇంకా రాబోయే కాలంలో మోర్ అండ్ మోర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తాయని అండ్ లెస్ డీజిల్ అండ్ పెట్రోల్ డిపెండెన్స్ ఉంటుందని, రేట్లు డెఫినెట్గా మనకి అందుబాటులోనే, మళ్ళీ అది కూడా దాటిపోయి పరిగెట్టకుండా కొంచెం రీజనబుల్గానే ఉంటాయని చెప్పి మనం ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.